హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 18, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనికి సంబంధించి ప్రొవాస్ట్ అంటే అధిపతిగా నియమితులైన ప్రొఫెసర్ అనంత చంద్రకాషన్. అయితే ఈ అనంత చంద్రకాషన్ గారు ఈ పదవిలో నియమితులైన తొలి భారత అమెరికన్. సో ఇప్పటి వరకు ఈ పదవిలో నియమితులైన తొలి భారత అమెరికన్ అయినా. ఈ విధంగా ఈ పదవిలో ఎన్నికైన వ్యక్తి విద్యా విషయాలని మరియు ఆర్థిక అంశాలను పర్యవేక్షిస్తాడు. అంటే ఎకనామిక్ సంబంధించిన విషయాలను మరియు ఎడ్యుకేషన్ విషయాలను ఈయనే పర్యవేక్షిస్తారన్నమాట. ఈ అనంత చంద్రకాషన్ గారు చెన్నైలో జన్మించారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి రోబోలకి స్పర్శని గుర్తించే అనుభూతిని కల్పించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. అయితే స్పర్శ జ్ఞానం కోసం రోబోటిక్ స్కిన్ని ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్ వారు ఈ ఒక రోబోటిక్ స్కిన్ని రూపొందించారు. ఈ స్కిన్ ద్వారా ఏంటంటే ఒత్తిడి, అలాగే వేడి, అలాగే నొప్పి ఇలాంటి విషయాలను రోబోలు తెలుసుకోగలుగుతున్నాయి అన్నమాట. సేమ్ రోబో మూవీ లాగా రోబోలకి స్పర్శను గుర్తించే అనుభూతిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు కల్పించారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్వాతంత్ర సమరయోధురాలు కొమ్మిడి సుగుణ గారు వీరు చనిపోయారు. అయితే ఈమె నిజాం వ్యతిరేక పోరాటం మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా వీరు పాల్గొన్నారు. ఈ కొమ్మిడి సుగుణ గారి స్వస్థలం వచ్చేసి నల్గొండ జిల్లాకు చెందిన బ్రహ్మణపల్లి. వీరి స్వస్థలం వచ్చేసి నల్గొండ జిల్లాకు చెందిన బ్రహ్మణపల్లి. నెక్స్ట్ చూసుకుంటే బిల్లీ జాన్ కింగ్ అవార్డ్. ఈ అవార్డును మన తెలంగాణకి చెందిన బమిడిపాటి శ్రీవల్లి రష్మిక గారు అందుకోనున్నారు. అయితే ఈమె టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణకు చెందిన వ్యక్తి. ఈ అవార్డు బిల్లీ జాన్ కింగ్ అవార్డుని ఎవరిస్తారంటే అఖిల భారత టెన్నిస్ సంఘం వారు. ఆల్ ఇండియన్ టెన్నిస్ అసోసియేషన్ వారు ఈ అవార్డును ప్రకటించారు, బిల్లీ జాన్ కింగ్ అవార్డుని. ఈ సంవత్సరం బిల్లీ కింగ్ కప్ ఆసియా ఓసినియా గ్రూప్ 1 టోర్నీలో ఈమె చేసిన ప్రదర్శనకి గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి దేశంలోనే అతిపెద్ద గతిశక్తి కార్గో టెర్మినల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో మన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ని ప్రారంభించారు. అయితే దీని ద్వారా ఏం చేస్తారంటే కంపెనీ నుండి డీలర్లకు కార్లను పంపించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2026 సంవత్సరంని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిన యుఎన్ఓ సాధారణ అసెంబ్లీ. అయితే వ్యవసాయంలో మహిళా రైతుల యొక్క పాత్రను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ యుఎన్ సాధారణ అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో కూడా మనకు ఐరాస సాధారణ అసెంబ్లీ 2026 సంబంధించి కొన్ని విధాలుగా తీర్మానించింది ఏ విధంగా పిలవాలని చెప్పేసి. 2026 సంవత్సరాన్ని పాడి రైతులు గడ్డి భూముల సంవత్సరంగా పిలుస్తారు. అదేవిధంగా సుస్థిరాభివృద్ధి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకుల సంవత్సరంగా కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యాసేజ్ విన్యాసం. ఇది వచ్చేసి భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య అంటే ఇది జూన్ 9-10 మధ్యలో జరిగింది. ఇది నేవీకి సంబంధించిందన్నమాట. ఇది భారత్కు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగింది. ప్యాసేజ్ విన్యాసం నావీకి సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే ఉత్తర అరేబియా సముద్రంలో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జీడిపి, ఐఐపి, సిపిఐ వీటి మూడిటికి నూతనంగా బేస్ ఇయర్స్ అనేటివి రావడం జరిగింది. అంతకుముందు 2011-12 అనేది బేస్ ఇయర్ ఉండే. ఇప్పుడు చేంజ్ అయింది వీటికి ఏంటి. అయితే జీడిపి స్థూల దేశోత్పత్తికి, అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దీనికి సంబంధించి లెక్కించడానికి మనకి ఆధార సంవత్సరాన్ని 2022
23కి మార్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల ధరల సూచి లెక్కింపుకు మాత్రం ఆధార సంవత్సరాన్ని 2023-24 మార్చడం జరిగింది. సో జీడిపి ఐఐపికి అయితే 2022-23 అనేది బేస్ ఇయర్. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి అయితే 2023-24 అనేది బేస్ ఇయర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి పంట నష్టాన్ని కృత్రిమ మేధ ద్వారా అంచనా వేయడానికి క్రాపిక్ యాప్. సో మనకి జనరల్గా సాధారణంగా ఏదైనా రీజన్ తోటి పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాపిక్ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ నష్టాన్ని అంచనా వేస్తారు. క్రాపిక్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్స్ ఫోటో ఆఫ్ క్రాప్స్. సో ఇదే దీని ఫుల్ ఫామ్. 2025 ఖరీఫ్ మరియు 2025-26 రబీ కాలాల్లో దేశంలోని 50 జిల్లాల్లో ఈ యాప్ని అమలు చేయనున్నారు. ఓకే, ఈ అబ్రివేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే దేశంలోనే తొలిసారి నీటి లోపల మ్యూజియం. సో మన దేశంలోనే తొలిసారి నీటి లోపల మ్యూజియాన్ని మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. సో మన దేశంలోనే ఇది మొదటిది. అయితే అదేవిధంగా మన దేశంలో తొలిసారి కృత్రిమ పగడపు దీవులను కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఇక్కడనే ఇదే ప్లేస్లో ఈ సింధుదుర్గ్ జిల్లాలో కృత్రిమ పగడపు దీవులను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా దేశంలోని తొలిసారి నీటి లోపల మ్యూజియాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.